శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నవంబర్ 10వ తేదీ 2025వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఒక్క చంద్రుడు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాల అనుకూలతలు ఏవీ లేవు. కానీ ఏవీ లేకపోయినా ధనము రాబడి విషయంలో మటుకు అనుకూలత బాగా సిద్ధిస్తోంది. ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా చాలా చాలా బాగుంది అని చెప్తూ ఉన్నాను. ఇక ఓర్పు కలిగి ఉండేటటువంటి అంశాలు ఎక్కువగా ఉన్న కారణం చేత పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. మంచి జరిగేది ఏ కొద్దిగా ఉన్నా మంచి జరిగిపోతుంది. కానీ ఇక్కడ ఓర్పు కూడా చాలా ప్రధానంగా అవసరం అవుతోంది. 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఏదైనా వ్యసనాలకి అలవాటు పడేది ఒకటి కనిపిస్తోంది. స్థాన చలనం కనిపిస్తోంది. ధనము ఎక్కువగా కనిపిస్తోంది. వ్యయ ప్రయాసలకి లోనయ్యేది కనిపిస్తోంది. త్రిప్పట అంటే ఎక్కువగా శ్రమ పడడము, అనవసరంగా ధనము ఖర్చు అయిపోవడము, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంత అనుకూలత లేదు. అర్ధాష్టమ గురు సంచారం ఇబ్బంది పెడుతోంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు ఇంకా కష్టపడవలసి ఉంటుంది. సంతానం కొరకు ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొంచెం రుణం పెరిగేది కనిపిస్తోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అంత వెంటనే వివాహాది శుభకార్యాలు కుదిరేటట్టుగా కనిపించబోవడం లేదు. ఇలా ప్రతి విషయంలోనూ కాస్త ఆలస్యం సూచితమవుతోంది. కాబట్టి ఈ ఆలస్యాన్ని తగ్గించుకొని విషయాలు దగ్గరగా అవడం కోసం, శుభ ఫలితాలు ఇవ్వడం కోసం ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఆవుకి నల్ల నువ్వులు కొన్ని అన్నంలో కలిపి పెట్టండి. ఇది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బాగున్నాయో ఇటు లాభము బాగుంది, ఇటు షష్టము బాగుంది. ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధనము అనేది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ధన సంపాదన ఉండడానికి, ఆదాయం పెరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ధన ఆదాయం వస్తుంది. మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సలహాలు కూడా మీరు మీ మాతృమూర్తి గారివి తీసుకోవడం చేత మీకు చాలా సహకరిస్తాయి అవన్నీ. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా ధన లాభాలున్నాయి, వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి. అలాగే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వాటిని ఎదిరించడానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు యోగా చేయడం వల్ల ఇది వస్తుంది. ఇప్పటి వరకు మీరు గురుగ్రహ స్తోత్రాలను ఏ విధంగా పఠించుకుంటూ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే పఠించుకుంటూ ఉండండి. ఏ సమస్యనైనా అవలీలగా దాటగల ధైర్యము, ఆలోచన, చొరవ, ఉత్సాహము, సమయస్ఫూర్తి అన్నీ ఏర్పడతాయి అని తెలియచేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం విషయంలో గాని, కుటుంబ జీవితంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, సంతాన విషయంలో గాని, ఏ అంశాన్నైనా తీసుకోండి. ఈ అంశాలలో ఏర్పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అవలీలగా దాటగలరు అని తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో చంద్రుడు బాగున్నారు, ద్వితీయంలో గురుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధ కుజులు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే అది అస్సలు మామూలు విషయం కానే కాదండి. అద్భుతమైన స్థితికి వెళ్తారు. కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, మీ క్రమశిక్షణ బాగుంటుంది, సంతానం బాగున్నారు. ఆరోగ్యం ఏమన్నా చిన్నపాటి అనారోగ్యాలు కలిగిన ఆరోగ్యం మళ్ళీ సెట్ అయిపోతుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అనుకోని విధంగా బంధుమిత్రుల సహాయం ఏర్పడుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు. అనేక విధాల మీకు మనశ్శాంతి ఏర్పడుతోంది, ఉన్నతి ఏర్పడుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు దగ్గరికి వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, పిత్రార్జితం బాగుంది. ఇలా అనేక విధాలుగా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా శోభిస్తారు.
శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచార విశేషం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరికి నూతనమైనటువంటి గృహము కొనుగోలు చేసేటటువంటి అవకాశం లేదా స్థిర చరాస్తుల వృద్ధి జరిగేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే సంతానం చాలా బాగున్నారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఉన్నతి కలుగుతుంది, ధనలాభాలు ఉన్నాయి, మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది. మీరు ఏ ఉన్నత విద్య చదువుకోవాలి అనుకుంటే ఆ ఉన్నత విద్యలోకి వెళ్తారు. మీ కోరికలు ఫలిస్తాయి, బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది, దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవ వశాన మీకు ఇవన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి అనుకునే విధంగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీ దృష్టికి వస్తాయి. ఇది చాలా మీ మానసికానందాన్ని చాలా చాలా పెంపొందింపజేస్తుంది. చాలా చెప్పదగినటువంటి విశేషం. అలాగే వేద విద్యార్థులు, వేద పఠనం చేసేటటువంటి వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి జరిగేటటువంటి కాలం. ఇవన్నీ కూడా మనస్సుకి చాలా ఉత్సాహం కలిగించేటటువంటి అంశాలుగా ఉంటాయి. మిగతా విషయాలలో ఏదైనా కుటుంబ విషయంలో గాని, అన్నదమ్ముల విషయంలో గాని, లేదా రుణభారాల విషయంలో గాని, ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారి యొక్క బలము కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్నందువల్ల చాలా అద్భుతంగా ఉంది. ఇది మరీ చెప్పదగినటువంటి అంశం. ఎప్పుడైతే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయో అన్ని విధాలా బాగుంటాయి. అన్ని విధాలుగాను గురువుగారు ఏ విషయంలో కూడా నిరాశ నిస్పృహలు లేకుండా చేస్తారు. ఇదే ఇక్కడ గొప్పతనం. కర్కాటక రాశి వారికి 2 గ్రహాలే అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఎందువల్ల ఏర్పడుతున్నాయి అంటే రాశిలో ఉన్నటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురువు గారి వల్ల ఈ ఫలితాలన్నీ సంప్రాప్తం అవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చాలా విషయాలలో మీరు ఓర్పు కలిగే ఉండాలి. దైవ ఆరాధన ఎక్కువగా చెయ్యండి. మీ ఇష్ట దైవానికి బాగా మనస్ఫూర్తిగా పూజ, ధ్యానము, జపము మీరు ఏది చేస్తారో అది చెయ్యండి. ఉన్నత స్థితి అతి త్వరలోనే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము మంచి ఫలితాలను ఇస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని ఫలితాలు కూడా చాలా చాలా బాగుంటున్నాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో సాధారణమైన ఫలితాలనే చెప్తూ ఉన్నప్పటికీ కొంచెం మానసికమైనటువంటి ఆనందం కలిగించేటటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు? కుటుంబ రీత్యా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. అలాగే ద్వితీయ స్థానం పాపర్గళ పడి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కుటుంబ రీత్యా కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు ఉండడం కోసం కానీ, కుటుంబ సభ్యుల యొక్క ఐకమత్యత ఉండడం కోసం కానీ మీరు కుటుంబానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం ఎక్కువగా ఆలోచించకండి, అవి తగుమాత్రంగానే ఉన్నాయి. అలాగే బుధుని యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. ఉన్నత విద్య బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి గ్రహాలు ఇక్కడ బుధుడు బాగున్నారు, రవి గారు బాగున్నారు, అలాగే గురువు గారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. కానీ ఇక్కడ చెప్పవచ్చింది ఏమిటంటే రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారు గాని ఇవి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు. కాబట్టి ముందుగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గ పూజ చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఏమాత్రం కనబడబోవడం లేదు. కొంచెం అనుకూలత కోసం ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. మొత్తం మీద ఏ శుభకార్యాల పట్లైనా మీరు ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నట్లయితే, లేదా మరమ్మతుల కోసము, గృహ నిర్మాణం కోసము ధనాన్ని ఎక్కువ వెచ్చిస్తున్నట్లయితే ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా ధనము ఖర్చు చేయండి. ధనము ఆదాయము తగ్గుతోంది మీకు. కాబట్టి ఉన్న ధనాన్ని వాటికి వీటికి ఖర్చు పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.
కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం బాగుంది. దశమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి బుధ కుజులు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. ఇది మాటలైన విషయం కాదండి. ఒక్క శనిగారి యొక్క సంచార దోష విశేషం మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే కేతువు యొక్క సంచార దోషం కూడా కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో రవి గారి యొక్క నీచభంగం కనిపిస్తోంది. ఈ 3 గ్రహాల అననుకూలతని మీరు అనుకూలత చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఇంకా హనుమాన్ చాలీసా చదవండి. మీరు ఇక పట్టిందల్లా బంగారమే. కొద్దిగా పరిహారం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందువల్ల అంటే ఇక్కడ ఈ శనిగారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి పడుతోంది కన్యరాశి మీద. ఇది ఒక్కటే ఏదన్నా ఆటంకాలు ఇస్తే ఇవ్వవచ్చుగాక. ఎందువల్ల అంటే ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా 6 గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. మీకు సరైన సహాయ సహకారాలు అమ్మయ్య ఇన్నాళ్ళకి నాకు సరిగా అందుతున్నాయండి, ఇన్నాళ్ళ వరకు నాకు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఆటంక పెడుతూ ఉన్నారు, ఇప్పుడు ఏ ఆటంకాలు లేవు, అందరూ మంచిగా సహకరిస్తున్నారు అనే విధంగా మీకు ఉద్యోగ జీవితం ఉంటుంది. అలాగే మాట తీరు బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్యోన్యమైనటువంటి ఆదరణ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. జ్ఞాన సముపార్జన చాలా చాలా బాగుంటుంది. రాస్యాధిపతి మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, వ్యక్తిగతం బాగుంటుంది. అనేక విధాలుగా మీకు ఉన్నత స్థితి కలిగే విధంగా, అలాగే ఎటువంటి బెరుకు లేకుండా మనోబలం పెరిగే విధంగా అన్ని విధాలుగాను మీరు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి పూజ చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో కేతువు గారి యొక్క సంచారము, ఈ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము కానీ చాలా బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ 2 పెద్ద గ్రహాలు దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు షష్ఠ స్థానంలోనూ లాభస్థానంలోనూ ఉండడం వల్ల తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విజయాలు కలుగుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా దగ్గరకు వస్తున్నాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఆరోగ్యం ఇనుమడిస్తోంది మంచిగా. కుటుంబంలో అనేక విధాలుగా ఐకమత్యం పెరుగుతోంది. మాట తీరు బాగుంటోంది. ఆదాయం పెరుగుతోంది. స్థిర చిరాస్తుల వృద్ధి పెరుగుతోంది. జ్ఞానం ఇంకా ఇంకా జ్ఞాన సముపార్జన చాలా చాలా బాగుండే విధంగా ఉన్నది. అలాగే ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునేటటువంటి వారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఉన్నత విద్యకు వెళ్ళొచ్చు, లేదా నూతన వ్యాపారాలకు వెళ్ళొచ్చు. అది కూడా నూతన వ్యాపారాలకు వెళ్ళాలనుకునే వారు తప్పనిసరిగా మీ జన్మ జాతకాన్ని ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే నూతనంగా ఏవైనా పద్ధతుల్ని అవలంబించాలి, నూతన ప్రణాళికల్ని ఏదైనా అమలు చేయాలి ఇలా అనుకున్నట్లయితే ఒకసారి పెద్దలని సంప్రదించి వారి యొక్క విశేష అనుభవాన్ని కూడా మీరు పరిగణనలోనికి తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇంకొక నెల రోజుల కాలం కూడా లేదు, ఒక 25 రోజుల కాలం మాత్రమే ఉంది. 25 రోజుల కాలంలో తిరిగి మళ్ళీ మీకు గురుబలం అనేది వచ్చేస్తోంది. ఇప్పుడికిప్పుడు ఈ 25 రోజుల కాలంలోనూ అంతగా గురుబలం లేని కారణం చేత మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి ఏదైనా ఫెయిల్ అయిపోవచ్చు. కాబట్టి పెద్దల నిర్ణయాలని మీరు తీసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. దైవారాధన చేయడం ద్వారా మీరు అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు, ఉన్నతి కూడా పొందుతారు. అతి త్వరలోనే మారబోతూ ఉన్నటువంటి మళ్ళీ గురుగ్రహ సంచారము మీకు మరింతగా యోగించే విధంగా రాబోతోంది. కాబట్టి కొద్ది కాలం ఓర్పు పట్టి ఉండండి. ఇప్పటికైనా గానీ 4 గ్రహాల అనుకూలం ఉంది కాబట్టి మీకు అభివృద్ధి అనేది తప్పనిసరిగా కనిపిస్తోంది. కొంచెం ఓర్పు కలిగి ఉండడం వల్ల
పెద్ద పెద్ద పనులు ఏమన్నా కార్యక్రమాలు ప్రారంభించాలి అనుకున్నప్పుడు పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీకు ఇంకా ఉపయోగాలే ఉంటాయి తప్ప ఏమీ కూడా నష్టం జరగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని తప్పకుండా చదవండి. ఇది మీకు అనేక విధాల ఒక మానసికమైనటువంటి చాంచల్యాన్ని తగ్గించేసి ఉల్లాసాన్ని ఇస్తుంది. రాశికి అధిపతే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఎవరు అధిపతి అంటే గౌరీదేవి. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయడం ద్వారా అనేక విధాలా మీరు ముందంజలో ఉంటారు అని మరీ తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చంద్రుడి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. లాభస్థానంలో శుక్ర రవిల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహుగారి సంచారం కూడా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అనేక రకాలైనటువంటి మానసిక ఉల్లాసాలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. వివాహం జరిగిన వారికి భార్యాభర్తల అనుకూలతలు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా కూడా బాగుంటుంది అని చెప్పాలి. ఇంకొక నెల రోజుల తదుపరి గురుబలం బాగా పెరిగి మీరు కోరుకున్నటువంటి విధంగా సంతానాభివృద్ధి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు అనేవి మీరు ఇంత మొత్తం అని ఊహించలేకపోతారు. ఏ మార్గాలలో ధనం వస్తుందనేది మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ మార్గంలో మనకి ఒక 100 రూపాయలే వచ్చేది ఉంది. నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఒక 100 రూపాయలే వచ్చేది ఉంది అనుకుంటే అక్కడ 500 రావచ్చు. అలా ఊహించని విధంగా ధన అవకాశాలు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ అష్టమ గురు దోషము కనిపిస్తోంది. అర్ధాష్టమ శని సంచారము కనిపిస్తోంది. కాబట్టి శని బలము గాని గురు బలము గాని అసలు ఏమాత్రం లేని కారణం చేత ఈ 2 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. మీకు మనోబలం పెరుగుతోంది. అనేక విధాలుగా మంచి నిర్ణయాలు తీసుకుని సత్వరంగా వేగవంతమైనటువంటి అభివృద్ధి మార్గంలో ఉండగలరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. తృతీయంలో శనిగారు బాగున్నారు. షష్టంలో చంద్రుడు బాగున్నాడు. సప్తమంలో గురుగారు బాగున్నారు. అలాగే దశమంలో శుక్రుడు బాగున్నారు, రవి బాగున్నారు. ఏకాదశంలో బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. 7 గ్రహాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అంటే మీరు మామూలుగా ఉండవు. మీకు ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అనుకూలమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని చేస్తున్నా విజయావకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మీకు విజయం మనదే అన్నట్టుగా. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దృఢ నిశ్చయంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాయి. మీ ప్రవర్తన బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, దైవ కార్యాచరణ చాలా చాలా బాగుంటుంది. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఉద్యోగ జీవితంలో తప్పనిసరిగా మీకు ఈ ప్రమోషన్స్ లభిస్తాయి, ఉన్నతి లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఊహించని విధంగా ధన ధాన్య వస్త్ర సంపదలు కొనగూరుతాయి. మరి మకర రాశి వారు అందరికీ ఇవి అన్ని జరుగుతాయా అంటే వారి జన్మ జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు ప్రస్తుతము జరుగుతున్న విశేష స్థితి చేత ఇందులో కొన్నైనా తప్పనిసరిగా జరుగుతాయి. మరిన్నిగా మంచి ఫలితాలు మీరు పొందడం కోసం నవగ్రహారాధన చెయ్యండి, ఇష్టదేవత స్తోత్రాలు చేసుకోండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. అభివృద్ధి సాధ్యం. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఏ బలాలు బాగున్నాయి అని ఒకసారి మనం చూసినట్లయితే ఒక శుక్రాచార్యుల వారి యొక్క బలం మాత్రమే అనుకూలంగా ఉంది. 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అనుకూలిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ సప్తమాధిపతి నీచపట్టి శుక్రాచార్యుల వారితో ఉన్నారు. సప్తమంలో కేతు ఉన్నారు, రాశిలో రాహు ఉన్నారు, ద్వితీయంలో శని గారు ఉన్నారు, షష్టంలో గురువు గారు ఉన్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అంశాలు. కుటుంబ జీవితంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తులు నింద వేసేటటువంటి వ్యక్తిత్వ విషయంలో కానీ, రుణ భారాలు పెరిగిపోయే విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత లేకుండా కలహాలు పెరగడం విషయంలో కానీ, కుటుంబంలో ఏమాత్రం అన్యోన్యత లేని విధంగా ఉంటూ పరిస్థితులు
మీకు మనశ్శాంతి లేని విధంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, దుర్గా అమ్మవారికి పూజ చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వీలైనంత వరకు యోగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరీ మరీ చెప్పదగినటువంటి సూచన ఓర్పు కలిగి ఉండడం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పుగా ఉండండి. మనోబలాన్ని పెంచుకొని ఉండాలి. మనోబలం పెరిగినట్లయితే మీకు అనేక విధాలుగా ఉపశాంతి కలుగుతుంది. లేని పక్షంలో మనశ్శాంతి లేకపోయినప్పుడు మానవుడు ఎంత తిప్పలు పడుతూ ఉంటాడో అటువంటి తిప్పలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మనశ్శాంతితో ఉండండి, మనోధైర్యాన్ని పెంచుకోండి, మనోబలాన్ని కలిగి ఉండండి. భగవత్ ఆరాధన చెయ్యండి, భగవత్ ధ్యానంలో ఉండండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఏ కొన్నిటినైనా పాటించండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచార విశేషము, అలాగే కేతు గారి యొక్క స్థితి సంచార విశేషము, ఈ రెండు కూడా చాలా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. రెండు పెద్ద గ్రహాలే అవుతూ ఉండడం చేత, ఏలినాటి శని జరుగుతూ ఉండడం చేత, గురువు గారి యొక్క పంచమ స్థాన విశేష సంచార ఫలితం చేత ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గిపోవడము, అలాగే పంచమము యోగించడము, షష్టము యోగించడము. ధనము వచ్చే విధానము బాగుంది, ఆరోగ్యము బాగుంది, బంధుమిత్రులు బాగున్నారు, అలాగే విజయావకాశాలు ఏ పని ప్రారంభించినా కూడా, చేస్తూ ఉన్నా కూడా వాటిలో విజయావకాశాలు బాగా మెండుగా ఉంటూ ఉన్నాయి. అలాగే శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వాళ్ళు మిత్రులుగా మారుతూ మీకు అనేక విధాలుగా ఆత్మీయతతో ఉండడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు అక్కడికి వచ్చినట్టుగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఏదైనా ప్రాణానికి సంబంధించి, అంటే అసలు ప్రాణం స్థిమితంగా లేదండి, చాలా అస్థిమితంగా ఉన్నాము అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇప్పుడు స్థిమితత్వం రావడము, ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బందులు తగ్గిపోయి ఉద్యోగంలో చక్కటి అనుకూలత రావడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కుటుంబం బాగుంటుంది, అలాగే సంతానం బాగుంటారు, ధన ఆదాయం బాగుంటుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇప్పుడు మీకు సంప్రాప్తమయ్యి దైవ కార్యాలు చేయడం కానీ, వివాహాది శుభకార్యాలు దగ్గరవడం కానీ ఇత్యాదివన్నీ కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు, చిన్న చిన్న రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు. మీరు ఏదన్నా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నట్లయితే వాటి గురించి పెద్ద లోన్లు కావాల్సి వస్తే ఆ పెద్ద రుణాలకు వెళ్తారు, అవి కూడా మీకు సంప్రాప్తం అవుతాయి. ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జాగ్రత్తల విషయంలో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దాన్ని గమనించుకుంటూ, అలవి కానివి ఎవరికి కూడా హామీలు ఇవ్వవద్దు. ఇదొకటి చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఏలినాటి శని జరుగుతోంది. 1 నెల కాలం తదుపరి గురువు గారి యొక్క స్థితి సంచారము మళ్ళీ వక్రగతి చెందుతుంది. దానివల్ల మళ్ళీ గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం చేయండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.